కాబట్టి ఇది ఖచ్చితంగా మర్డరే జరిగింది. కానీ దీన్ని ప్రభుత్వం ఎక్కడో కప్పిపుచ్చడం కోసం ఈ రకమైనటువంటి కట్టుకథల్ని ఒక 20% మందిని ఒక డైలామాలో పెట్టడం కోసం అయితే ఆయన ఒక రైల్వే ట్రాక్ దాటుతున్నారు కదా బైక్ మీద, ఇది అప్పుడు ఆయనకి హెడ్ లైట్ పని చేస్తలేడు, టోల్ గేట్ హెడ్ లైట్ పని చేస్తలేడు, చిన్నగా ఆయన కాలుతోటి బండి నెట్టుతున్నాడు. అయితే అంతకు ముందే దాడి జరిగి ఉన్నదేమో అని ఒక అనుమానం వస్తున్నది. అంతకు ముందే దాడి జరిగి ఉన్నది, అందుకే ఆయన ఆ బండి నెట్టలేని పరిస్థితిలో కూడా ఉన్నాడనే ఒక వాదన కూడా వస్తున్నది. అసలు ప్రవీణ్ పగడాల గారి లక్ష్యం ఏంది, ఆయన దేనికోసం పనిచేస్తుండే అసలు? అయితే ఇప్పుడు ప్రవీణ్ పగడాల కోసం మొత్తం సమాజం ఎందుకు మాట్లాడుకుంది అని అంటే, ప్రవీణ్ పగడాల ఒక క్రిస్టియన్ కమ్యూనిటీలో ఓ విప్లవాన్ని సృష్టించే ప్రయత్నం చేశాడు. సహజంగా క్రైస్తవ సమాజం ఎట్లుంది అని అంటే అది ఒక సాంప్రదాయమైనటువంటి పద్ధతిలో కూరుకుపోయింది. చెంప మీద కొడితే చెంప చూపి అనేటువంటి పద్ధతిలో కూరుకుపోయింది. అదే కాకుండా ప్రవీణ్ పగడాల థియాలజీ ఒక చేతితోటి, ఇండాలజీ ఒక చేతితోటి చెప్పిండు. ఇప్పుడున్నటువంటి క్రైస్తవ సమాజం అంతా కూడా ఇప్పుడున్న పాస్టర్లు అందరూ కూడా థియాలజీని ప్రమోట్ చేస్తా ఉన్నారు, బైబిల్ వాక్యాన్ని చెప్తా ఉన్నారు. ఆ దాన్ని అడ్డం పెట్టుకున్నటువంటి వాళ్ళు, కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు, కోటలు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు, దాన్ని అడ్డం పెట్టుకుని వ్యాపారం చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. అదొక కోణం. కానీ ప్రవీణ్ పగడాల చేసినటువంటి ఎక్సర్సైజ్ ఏంటంటే థియాలజీతో పాటు ఇండాలజీ చెప్పడం మొదలుపెట్టాడు. ఈ ఇండాలజీ ఏం చెప్తుందంటే భారతదేశం యొక్క సాంస్కృతిక, సాంప్రదాయ, చారిత్రకమైనటువంటి అధ్యయనం ఇది. బహుశా ఇది క్రిస్టియన్ కమ్యూనిటీలో ఎవరి ప్రయత్నం చెప్పలేదు. ఎప్పుడు అంటే మొదటి దాదాపు 17వ శతాబ్దంలో క్రైస్తవ మిషనరీలు వచ్చిన తర్వాత విలియం కేరీ చేసినటువంటి ఎక్సర్సైజ్. ఆ తర్వాత ఇంత కాలానికి ప్రవీణ్ పగడాల చేశాడు. దానివల్ల ఏమైందనంటే ఈ భారతదేశం యొక్క సాంస్కృతిక, సాంప్రదాయమైనటువంటి అంశాలని తెర మీద తెచ్చినప్పుడు ఈ సాంప్రదాయ సంస్కృతిలో ఉన్నటువంటి అణచివేత చర్చకు వచ్చింది. ఈ అణచివేతకు కారణం ఏంది అని అంటే ఇక్కడ ఉన్నటువంటి ఒక ధర్మం అనేది చర్చకు తీసుకొచ్చిండు.